బిడ్డకు కనపరచుకొని సమయం పెట్టి మీకు వందనాలు శ్వాసాలు తండ్రి మట్టితో నిర్మించబడిన మమ్మల్ని మీ సమీపంలో మమ్మల్ని తయారు చేస్తున్నాం. ఈ లోకంలో మేము నా ప్రయాణం అంతట్లో కూడా తండ్రి మీ అష్టమ తోడే ఉండి మీ కాపులను మంచిమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన బిడ్డల తండ్రి దక్షిణ భాగం పుస్తకం ఉన్నారు కనుక బిడ్డలు సమర్పించుకున్నారు. తండ్రి దైక్ష్యమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో బ్రతికిన కాలమంతా కూడా తండ్రి మిమ్మల్ని భయభక్తితో మీ జీవించే రాజ్యం మాకు కలిగించేయండి ప్రార్థిస్తూ కొన్ని ప్రార్థన ఏ శ్రీకృష్ణ శక్తికి కనపట్టి సమర్పించుకుంటున్నాను తండ్రి. It's
నీకు వందనాలు, పరిశుద్ధ నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధానికి వందనాలు, ప్రేమ గల తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా యేసు నన్ను నడిపించెను. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా యేసు నన్ను నడిపించెను. సాధ్యమే
స్తోత్రం దేవానికి అవును దేవానికి మాతో ఉంటే మాకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. నువ్వు మాకు ముందుగా ఉంటే మాకు ఏది లేదు ప్రభు. యేసయ్య సర్వశక్తుడు నీవే తండ్రి, ఇష్టం ఇచ్చేవాడు నీవే దేవా, విజయానికి సంకేతమే నీవు తండ్రి. సరే మాతో ఉంటే ప్రతిదీ మేము సాధిస్తాం దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆశతో. ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆశతో. పూర్ణ
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దేవా నీకు వందనాలు పరిశుద్ధానికి మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతా
మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు నీవే తండ్రి. మా పాపాల కొరకు శిలువలో పోరాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, నీకు వందనాలు. మనం స్తుతించాం, ఆయన ఆరాధించాం. దేవుడు మన స్తుతి ఆరాధనని ఆయన యొక్క సన్నిధిలో స్వీకరించాడని ఆగ్రహించాడని నమ్ముతున్నాం. సమయంలో వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో నీల్ కుమారి గారు ముందుకు వచ్చి వాక్య పరిచయం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధిగా 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 మహోన్నతిగా సర్వోన్నతిగా సర్వాధికారి ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా లోక రక్షకుడా, మా విమోచకుడా, సజీవుడా, నిత్య జీవకు మాటలు కలవాడు వేసేయానికి వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ వందనాలు. ఏక దేవుడు ఆది సంపూర్తిగా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు గడిచిన దినాలన్నీ తండ్రి ప్రభు మమ్మల్ని ఎంతగానో మీ సజీవుని లెక్కల చోట్ల భద్రపరిచారు వేసేయ ప్రభు. ఇవ్వగలనే మరి 40 దినాలు ప్రభు మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభు నాయనా నేను ఆవరణంలో గడపడానికి ప్రభు నీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి, శ్రేష్టమైన మాటలు మేము విని వాటికి అనుకూలంగా నడుచుకొని కృపనిచ్చారు వేసేయ. మీ స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో ఇంతవరకు నాతో మాత్రం మీరు ఉన్నారు వేసేయ. అయ్యా మరి వాక్య పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీ దాసులు ప్రభా నా తండ్రి 700 ఆత్మతో అభిషేకించండి వేసేయ. మరుగై ఉన్న మన్నాను బయలుపరచండి వేసేయ. మీ స్తోత్రములు తండ్రి. మీ యొక్క ఆత్మీయమైన మాటలు తండ్రి నైనా అయ్యా మీ వాక్షము తండ్రి నైనా మరణించిన వారిని సైతం లేస్తుంది వేసేయ. మీ వాక్షం అనే ఖడ్గంతో తండ్రి ప్రభా 2 అంచెల వాడిగల ఖడ్గంతో తండ్రి నైనా మాకు అన్ని విధాలు సరిచేస్తుంది వేసేయ. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన వచ్చిన బిడ్డలందరినీ మీ తండ్రి మీ చేతికి అప్పగించుకొంచున్నాము తండ్రి. దైవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నాయన ఈ వాక్యం తండ్రి ఏదైతే తండ్రి దాసులు మాట్లాడతారు తండ్రి ఆ వాక్యము తండ్రి విని మీరు గ్రహించుకొని ప్రభా మాలో ఏమైనా లోపల సరిచేసుకునే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి మోసే నోటికి తోడై ఉన్న దేవుడు వేసేయ్యా నా తండ్రి. అయ్యా బిడ్డకు నోటికి బోరుగా ఉండే ప్రభా ఆయన 700 ఆత్మ అభిషేకించండి వేసేయ్య తండ్రి. దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇక్కడ ఉన్న మా అందరి చుట్టూ నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచి మీ దేవతలు కావాలి ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వినే చెవి గ్రహించుకునే మనసు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు గల నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హోసన్నా హోసన్నా మహోన్నతుడు, హోసన్నా 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 మహోన్నతుడు. దేవుని నామము ఎంతో ఉన్నతము, కృతజ్ఞతాస్తుతులు నీకే హోసన్నా మహోన్నతుడు. కీర్తి కీర్తి
హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా పాటలో ఆ మాటలను మనము కొన్ని మాటలు మనం విని ధ్యానించుకుని మరి యొక్క కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. సమయంలో మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో ఈ యొక్క యేసు ప్రభుల వారు యొక్క మట్టలాదివారం దినమున ఏం చేశాడో ఆ సందర్భం అక్కడ ఉంటుంది కనుక చదివి గట్టిగా చదవగలిగిన వారు డేవిడ్ గారు ఈ యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 21. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలివ చెట్ల దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడిను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుమని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదకు భారవాహిక పశుపులనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తాను ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనను ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు తుదింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయం జయము అని కేకలు వేయించుండిరి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతులకు ప్రవక్త యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారిని బల్లలను గుప్పల వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గురగా చేసేది వారినను గుడ్డివారను కుంటివారను దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడిరి. వీరు చెప్పుచున్నది వీరు వినుచున్నారా అని ఆయన అడిగి, అందుకు యేసు వినుచున్నానను. బాలురక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసినవి అను ఆ మాట విన్న మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనీకి వెళ్ళి అక్కడ బస చేసెను. చాలండి, ఇక్కడ మాటలు మనం చూసాం. చదవబడిన వాక్య భాగాన్ని మనం విన్నాం. దీంట్లో మరి యేసు ప్రభుల వారు ఆ యొక్క మట్టల ఆదివారం దినమున చేసినటువంటి కార్యాలు, జరిగినటువంటి విషయాలు ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో లిఖింపబడి ఉన్నాయండి. ఇవే మాటలు మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తల్లో కూడా మరి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సందర్భాలు అయితే ఇవే. మరి ఇక్కడ ప్రవక్తలతో చెప్పబడిన విషయాలు, ప్రవక్తలతో ప్రవచించిన విషయాలు నెరవేర్చడం ఇక్కడ మనం ఇంతకుముందుసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు, అది నెరవేర్పు మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అది నెరవేర్పు జరిగిందండి. ప్రవచనాలు జరగకముందే ప్రవక్తల చేత దేవుడు ప్రవచించమని చెప్తాడు. ఆ విధంగా ప్రవక్తలు ప్రవచిస్తారు. మరి అవి నెరవేరుతాయి కూడా. దేవుడు చెప్పిన మాట తప్పడు కనుక అవి ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. ఇక్కడ మత్తయి సువార్తలో ఈ దినానికి సందర్భానికి సరిపోయినట్లుగా చక్కని మాటలు ఇక్కడ మనము చూసాము. ఇక్కడ చదివిన మాటల్లో కూడా గాడిద పిల్ల గురించి కొంచెం ఉంది. అలాగే ప్రవక్తలు 4వ వచనంలో ఏమంటారు, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరుగుతున్నదంటండి. యేసు ప్రభువు వారు గాడిద మీద ఈ విధంగా మరి ఆ వీధులలో ఊరేగించబడటం, ఇది ఇంతకు ముందే ప్రవక్తలు చెప్పారండి. ఆయన వస్తాడు, ఆయన ఈ లోకంలో జన్మిస్తాడు, ఈ విధంగా గాడిద మీద కూడా మరి ఎక్కి ఆయన ఊరేగిస్తపడతారన్న విషయంని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. దాంట్లో జకరియా ప్రవక్త కూడా మరి ప్రవచించాడండి. జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి,
నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అన్నది ఇది ప్రవచనం అండి. యేసు ప్రభు వారి లోకానికి రాకముందే జకరియా ప్రవక్త ద్వారా దీన్ని ప్రవచించాడు. మరి ఆ ప్రవచనం యేసయ్య మరి లోకమునకు వచ్చిన తర్వాత మరి 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. ఈ ప్రవచనం అయితే క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితమే ఇది ప్రవచనం ద్వారా దేవుడు తెలియజేసిన మాటలండి. యేసు ప్రభు 500 సంవత్సరాల తర్వాత ఈ లోకంలో జన్మించి దానిని నెరవేర్చిన విషయము ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఏమన్నాడంటే సియోను నివాసులారా బహుగా సంతోషించమంటున్నాడండి. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మట్టల ఆదివారం దాని ఇంకా శుక్రవారం గుడ్ ఫ్రైడే ఇంకా మరి వస్తాదనగా మనం ఏం చేస్తామంటే ఈ 40 దినాలు ఉపవాసాలతో ఉంటాం, మంచిది. కానీ దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. చాలా మంది గుడ్ ఫ్రైడే రోజున ఎంతగానో దుఃఖిస్తారు. మరి గుడ్ ఫ్రైడేకి ముందు రోజు ముందున ఈ దినాల్లో ఈ యొక్క మట్టల ఆదివారం చేసుకున్న సమయాల్లో కూడా మరి ఈ ఊరేగింపు సమయంలో కూడా కొంతమంది తెలియని వారు ఏం చేస్తారంటే చింతిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మాటలు ఏం చెప్తున్నారంటే దేవుడు ముందుగానే ప్రవచిస్తూ సియోను నివాసులారా మీరు సంతోషించండి అంటున్నాడు. నిజమే, మనం సంతోషించాలి. ఎందుకనంటే యేసు ప్రభుల వారు మన పాపములకు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి మనకు రక్షణ అనుగ్రహించడానికి దేవుడు తన ప్రణాళికను బట్టి ఆ కార్యం జరుగుతుంది. మన పాపాల నుంచి విముక్తి చెందుతాం కనుక మనము సంతోషించాలి. ఒకవేళ యేసు ప్రభుల వారు శిలువ దగ్గర ఉన్నప్పుడు ఏమంటాడంటే నా కొరకు మీరు చింతించొద్దు, నా కొరకు మీరు ఏడవద్దు, కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవమనేసి అంటూ ఉంటాడు. నిజమేనండి, మన జీవితాల గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి మనం దుఃఖించవలసింది. ఎందుకంటే వారు కనుక ఇంకా రక్షణలోకి రాకపోతే వారి నిమిత్తం మనం దుఃఖించాలి, ఏడవాలి. కానీ ప్రభువు నిమిత్తం మనం దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకని అంటాడు ఇక్కడ మీరు బహుగా సంతోషించండి అన్నాడు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజుగా నీతిపరుడుగా ఆయన వస్తున్నాడు, రక్షణను ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన సమాధానానికి కర్తగా ఉంటున్నాడు. అందుకనే ఆయన దీనుడుగా ఈ లోకమునికి వచ్చాడు. మరి దాన్ని తెలియజేయడానికి గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనే ముందుగానే జకరియా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాన్ని మనకి ప్రవచించాడండి. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్న మత్తయి సువార్తలో మరి ఇంత చదువుకున్న భాగంలో కూడా ఇదే మాట ఉంటుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై 5వ వచనంలో గాడిదను భారవాహకు పశు పిల్లనైనా చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పమని చెప్తున్నాడండి. మన రాజు సాత్వికుడిగా ఈ లోకానికి వస్తున్నాడండి. ఆయన మొదటి రాకడ ఎంతో సాత్వికంతోనూ ఎంతో దీనత్వంతోనూ జరిగింది. అదే రెండో రాకడ ఆ విధంగా ఉండదని కూడా మనకి తెలియజేశారు. ఈ యొక్క మొదటి రాకడలో ఆయన యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ విధంగా సాత్వికుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. సాత్వికానికి మారుపేరుగా ఉంటున్నటువంటి ఎంత దీనమైనటువంటి ఈ గాడిదని ఎక్కి మన దగ్గరికి వస్తున్నాడని సియోను కుమార్తె చెప్పమని కూడా ఇక్కడ మాటలు మనము చూస్తున్నాము. ఇదే మాటలో కూడా యోహాను సువార్త 12:13 వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయండి. చూద్దాం. యోహాను సువార్త 12:13 వచనంలో చూస్తున్నాం. ఆయన మనం ఈ రోజంతా కూడా బయట ఈ యొక్క మట్టలను పట్టుకుని వెళ్ళాం కదండి, తిరిగాము. యేసు ప్రభు గాడిద మీద ఎక్కినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం తిరిగాం. మనకు తెలుసండి ఆ మట్టలు ఏ మట్టలతో మరి మనం తిరిగామంటే అది ఈత చెట్టులు. యాక్చువల్గా ఆ దినాల్లో ఖర్జూరపు మట్టలను పట్టుకుని వారు తిరిగారంటండి. చూద్దాం ఆ మాట 13 ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొన పోయి జయము ప్రభు పేరట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడిన కాకని కేకలు వేస్తున్నారంటండి. ఈ విధంగా ఆయన యొక్క గాడిదని ఎక్కి వస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొంటూ మరి వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. జకరియాలో ప్రవక్త చెప్పిన విధంగా కూడా మనం చూసాము. మరి ఈ సమయంలో ప్రవచనాలు నెరవేరుతున్నట్టుగా యేసు ప్రభు వారు ఈ విధంగా మరి నెరవేర్చడం కోసం ఈ లోకానికి వచ్చి ఈ విధంగా ఉన్నాడండి. మరి అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు గాడిదని ఎన్నుకున్నట్లుగా మనము
చూస్తున్నాము. మరి గాడిద దేనికి సూచనగా ఉంటుందంటే అది బరువులు మరి భారాలను మోసినటువంటి యొక్క పశువుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ అందుకని అంటాడు బాలావోహకు పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి మరి ఆయన వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క గాడిదని బరువులు మోసే మరి పశువుగా మనము ఇక్కడ చూస్తున్నాం. మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న మన నిమిత్తము యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆ భారాన్ని అంతటిని కూడా సులువు చేయడానికి, గాడిని సులువు చేయడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఆ గాడిదని ఆయన ఎన్నుకున్నాడండి. మరి ఏ విధంగా బరువులు భారాలని మోస్తున్నటువంటి ఆ యొక్క బరువుని మరి దించడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. మరి ఈ గాడిదని విడిపించడానికి కూడా యేసు ప్రభు వచ్చాడని ఒక సందర్భంలో మనం తెలుసుకోవచ్చు. మరి నిర్గమకాండంలో చెప్తాడు ఒక మాట, గాడిదని విడిపించాలంటే ఆ బరువు భారాలను మోస్తున్నటువంటి ఆ గాడిదని విడిపించాలంటే ఒక గొర్రె పిల్లని ఇచ్చి మరి దాన్ని విడిపించాలంటండి. యేసు ప్రభుల వారి లోకానికి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆ బరువుని అంతటిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట చూద్దాం, నిర్గమకాండము 13వ వచనంలో ఆ మాటను మనం ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవాలని. ఇక్కడ చూసారు కదండి, గాడిదని విడిపించాలంటండి. నిర్గమకాండంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ గాడిదని విడిపించాలంటే ఒక గొర్రె పిల్లను వెల ఇచ్చి దాన్ని విడిపించాలంటండి. దాన్ని బలి ఇవ్వాలంటే మనము లేక ప్రతిష్ఠించాలని ఇక్కడ మాట రాయబడి ఉంది. లేక దాన్ని బలి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటండి, గొర్రె పిల్లని ఇచ్చి విడిపించాలి. అయితే యేసు ప్రభుల వారి లోకానికి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడండి. మరి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల అన్నట్టు మనము చూస్తాం. పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను సువార్త 1:29 వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. లోక సర్వ మానవాళి యొక్క పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఇక్కడ మాట చూస్తున్నాం, ఇదిగో అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1:29. మనకందరికి తెలుసు, ఎప్పుడైతే ఇదిగో అనే మాటను అక్కడ సందర్భంలో రాయబడుతుందో ఏం చెప్తారంటే, అది గారు మనకి ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఒక కార్యం అక్కడ జరగబోతుంది అనమాట. అప్పుడే ఇదిగో అనే మాటను అక్కడ రాసి ఉంచుతారనేసి మనము తెలుసుకున్నాం. కనుక ఇక్కడ ప్రకృతి విరుద్ధమైనటువంటి సందర్భం ఒకటి, అన్యాచురల్ థింగ్ ఒకటి హ్యాపెనింగ్ అవుతుంది అనమాట. కనుక అది ఏంటంటే లోక పాపం అంతటిని మోసుకుని పోవే ఈ యొక్క దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి పాప భారాన్ని నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. గాడిదను ఆయన మరి విడిపించాడు. మరి ఈ యొక్క సందర్భం మనం చూస్తున్నాం. ఈ లోకంలో చాలా మంది ఆ మనుషుల్ని, తన పిల్లల్ని కానీ ఎవరినైనా తిట్టాలన్నా గద్దించాలన్నా కొన్ని యొక్క పశువులు లేక పక్షుల యొక్క పేర్లతోటి వారిని గద్దిస్తూ ఉంటారండి. ఒక యవనస్తుడైనటువంటి వాడు మరి విచ్చలవిడితనంగా తిరుగుతూ ఉంటుంటే ఏమంటామంటే, ఏంట్రా నువ్వు కాకిలాగా అలా తిరుగుతూ ఉంటావు అని అంటాం కదండి. కాకిలాగా తిరుగుతూ ఉంటాం. అంతేకాకుండా కొంతమంది మరి ఏ పని పాట లేకుండా వాళ్ళని ఏమంటామంటే, ఏంటి అట్టగాడిలాగా అలా తిరుగుతూ ఉంటామని, అంటే గాడిదని గుర్తు చేసుకుంటూ ఉంటారండి. అట్టగాడిదిగా, కంచరగాడిదిగా, ఈ విధంగా మరి తిరిగే వారిని కొన్ని పశువుల పేర్లతో, పక్షుల పేర్లతో మనం ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభుల వారు ఆ పనికిరానటువంటి ఆ యొక్క ఆ జంతువుల్ని దేవుడు ఏర్పరచుకొని దాన్ని వాహనముగా చేసుకుని ఇక్కడ మరి ఊరేగించడం జరుగుతూ ఉంటుందండి. మరి ప్రభు ఎవరైతే బలహీనులు ఉన్నారో లేక మరి పనికిరానిటువంటి వారుగా ఉంటున్నారో దేవుడు వారిని పనికొచ్చే విధంగా తన చేతుల్లో తీసుకుని దాన్ని పనికొచ్చే విధంగా ప్రయోజనకరంగా చేస్తూ ఉంటున్నాడండి. మరి ఆయన గొర్రె పిల్లగా మరి బలి అర్పించబడడానికి ఈ లోకానికి వచ్చాడు. మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము వచ్చి ఉన్నాడన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ యొక్క మట్టల ఆదివారం దినమున కదండి. మనం ఏ విధంగా ఆయన
మౌనము వహించడం మన పాపముల నిమిత్తము. మరి దౌర్జన్యము చేసే వారి దగ్గర ఆయన దౌర్జన్యం చేయబడ్డాడంటే యెషయా మరి 53:7 మనం ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాము. మన పాపముల నిమిత్తం ఆయన వచ్చి మౌనము వహించాడు, దౌర్జన్యము చేయబడ్డాడండి. ఆయన బలిగా అర్పించబడ్డాడని 53:7 మనం చూద్దామన్న మాట ఒకసారి. దౌర్జన్యము నందెను, బాధింపబడిన, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదంటండి. ఏంటి యేసు ప్రభువు వారు తన అనాది ప్రణాళిక సంకల్పము చొప్పున మరి ముందుగానే నేను ఇక్కడికి వెళ్ళి మన పాపములతో కొట్టుమిట్లాడుతున్నటువంటి వారిని, పాపముల చేత అపరాధములు చచ్చిపడి ఉన్నటువంటి వేణుని లేవనెత్తాలి, నా యొక్క రక్తంతో వీళ్ళని శుద్ధీకరించాలి, కడగాలని ముందుగానే ఆయన ప్రణాళిక చేసుకున్నాడు. కనుక ఈ లోకానికి మన నిమిత్తమే వచ్చి ఆయన బలిగా అర్పించబడ్డాడండి. మరి ఎంతమంది ఆ వారి మీద దౌర్జన్యం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా పలకలేదండి. ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, అనేక దినాలుగా దేవుని రక్షణ పొందిని మరి అనేక దినాలుగా దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి మనము మరి ఒకవేళ అదే దౌర్జన్యం మన మీద ఎవరన్నా చేస్తే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామండి, ఏ విధంగా ప్రతిస్పందిస్తామో మనకు తెలుసు కదా. ఒక్క చిన్న మాట అంటేనే పడనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. మరి యేసు ప్రభుల వారు అయితే అతని మీద దౌర్జన్యం చేస్తున్నారంటండి. ఏమక్కర్లేదు, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నాడంటే ఈ మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ చూసి ఎందుకు అలాగా అతన్ని మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నావని దగ్గరికి వెళ్ళి అడుగుతామండి మనము. కానీ మరి మన మీదే దౌర్జన్యం చేస్తే ఎవరన్నా పరిస్థితులు ఎలా ఉంటాయండి? అవసరమైతే ఆయన చావకూడదు ఉంటాం. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనము ఈ 40 దినాల ఉపవాసాలతో శిలువ శ్రమ దినాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతున్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుల వారిగా ఒకవేళ మన మీద ఎవరన్నా దౌర్జన్యం చేయడానికి వచ్చినా కూడా మనం ఎలా ఉండాలంటే, దౌర్జన్యం చేయబడ్డారు కానీ వారి తిరిగి వాళ్ళకి మనము సమాధానం చెప్పకుండా మరి యేసు ప్రభుల వారి మనకి మాదిరికైన జీవితాన్ని మనకి ఇక్కడ ఉంచి ఉన్నాడండి. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఎవరన్నా మనం బాధిస్తే మనము నోరు తెరవకోకుండా ఉండడం చాలా మంచి యుక్తమైనటువంటి పని అండి. ఎవరన్నా ఏ విధమైన కానిరాని మాటలు మనల్ని అంటే, ఏమంటే మన సొంత వారే మన మీద ఒక మాట అంటే పడనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాము. ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన నోరు తెరవలేదండి. ఆయన ఎంతో బాధలు పడుతున్నారండి యేసు ప్రభుల వారిని. అటువంటి బాధలు పడుతూ కూడా ఆయన నోరు తెరవలేదండి. ఎందుకంటే ఆయన హృదయంలో ఒకటే ఉంది, ఈ పాపాత్ములైన వీరి నిమిత్తము ఈ లోకానికి నేను వచ్చాను. ఒకవేళ నేను నోరు తెరిచి తిరిగి దౌర్జన్యం చేస్తే వీళ్ళందరూ కూడా ఈ సర్వ మానవాళి మరి రక్షణలో పొందలేరు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన హృదయంలో ఉన్నది ఒకటే, మన నిమిత్తము ఆయన హృదయం నిండా ప్రేమ ఉందండి. కనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నోరు తెరవలేదంట. వదకు తేబడే గొర్రె పిల్ల ఏ విధంగా అయితే బొచ్చుని కత్తిరించి వాని ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనము వహించాడంటే, ఎందుకంటే మనల్ని రక్షించుకోవడానికి, మన పాపముల నుండి మనల్ని విముక్తి చేయడానికి ఆయన నోరు తెరవలేదంట. మనము ఎలా ఉంటున్నాం ఈ రోజుల్లో రక్షణ పొందిన మనము మరి ఏ విధమైనటువంటి జీవితం జీవిస్తున్నాం? ఇంకా మనలో ఆ కోపము ఉద్రేకాలు ఇంకా అలాగే ఉన్నాయా? వాటిని అన్నిటిని మనల్ని చంపుకుని మన దేవుడు మనం జీవించమంటున్నాడు. యేసు ప్రభువు వారు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి ఇక్కడ ఉంచి వెళ్ళాడండి. దౌర్జన్యం పొందాడు ఆయన బాధింపబడిన కూడా ఆయన నోరు తెరవలేదంటండి. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర.
కృపలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఏమండి, ఆయన నోరు తెరవలేదు, మరి వదులు పలకలేదన్న మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినంలో ఈ యొక్క పామ్ సండేని చేస్తున్న మనకి మరి లోక పాపాన్ని మోసుకొని వెళ్ళిపోవడానికి ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చాడండి. అండ్ ఈ యొక్క గాడిద మీద ఊరేగించబడడానికి మరి యెరూషలేముకు ఆయన వచ్చి ఉన్నాడు. యెరూషలేముకు ఆయన బ్రతికుండగా 11 సార్లు ఆయన యెరూషలేముకు వచ్చినట్లుగా చరిత్ర చెప్తుందండి. ఇది 11వ సారి అంట. ఏది ఈ యొక్క మట్టల ఆదివారం దినమున యెరూషలేముకి 11వ సారి ఆయన అక్కడికి వచ్చి మరి ఈ విధంగా అక్కడ ఈ సందర్భాన్ని మనము చూస్తున్నాం చదివిన వాక్య భాగముల నుంచి. ఇక్కడ మనము చదివిన భాగంలో మనం చూసాము, ఆయన రాజుగా సాత్వికుడిగా సియోన్లో అక్కడ మరి అందరూ కూడా ఆయన్ని జయము జయమని ఓసన్నాన్ని కేకలు వేస్తున్నారంటండి అక్కడ ప్రజలు. మరి ఇక్కడ జరిగిన సందర్భాలు 1-2 చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఇందులో ఏమంటాడంటే 8వ వచనంలో 21 మత్తయి సువార్త 8వ వచనంలో ఏమంటాడంటే, జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచరి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు వారు ఆ గాడిద మీద వస్తున్నప్పుడు జన సమూహములో అనేకులు మరి బట్టలు మరి దారి పొడుగున పరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క బట్టలు అంటే వస్త్రాలు, మనం ధరించుకునే ఈ యొక్క విలువైనటువంటి వస్త్రాలని వాళ్ళు ఏం చేశారండి, మరి ఆ బట్టలను తీసుకుని విలువైనటువంటి ఆ వస్త్రాలను తీసుకుని వారు దారి పొడుగున గాడిద మీద వెళుతున్నటువంటి యేసు ప్రభువు వారికి మీద ఉన్నటువంటి ఎంతో ఆనందంతో సంతోషంతో గౌరవంతో ఆ బట్టలను అక్కడ పరిచారంటండి దారి పొడుగున కూడా. మరి వస్త్రాలు దేనికి సాదృశ్యం, దేనికి గుర్తు అంటే మనకు ఉన్నటువంటి వస్తువుల్లో విలువైనటువంటివి ఈ వస్త్రాలండి కదా. మరి ఇంతకుముందు పాత రోజుల్లో పురాతన కాలంలో అయితే బైబిలు దినాల్లో మరి ఏం చేసేవారంటండి, ఈ వస్త్రాలని బంగారము వెండి ఏ విధంగా మరి విలువ కలిగి ఉండేదో ఈ యొక్క వస్త్రాలు కూడా అంత విలువ కలిగి ఉండే అంటండి ఆ రోజుల్లో. అందుకనే మరి సామెత గ్రంథం 28 చెప్తారు, నీ వస్త్రాన్ని ఒకవేళ నీ పొరుగు వాని యొక్క వస్త్రాన్ని నువ్వు తాకట్టు పెట్టుకుంటే దాన్ని ఏం చేయాలంటండి, సాయంకాలం లోపు ఆ వస్త్రాన్ని అతనికి మళ్ళా తిరిగి ఇచ్చేయాలంటండి. గెహజీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలీషా సేవకుడైనటువంటి గెహజీ ఆయన ఏం కోరుకుంటాడంటే వెండిని వస్త్రాలని అక్కడ కోరుకుంటాడు. అంటే వెండి బంగారాలతోటి మరి ఎంత విలువ అయితే ఉందో అంత విలువని మీ యొక్క వస్త్రాలకి ఆ దినాల్లో ఉండేదండి. అంతేకాకుండా లాజరు ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు ఓదా రంగు వస్త్రాలు మరి ఆయన సన్నపు నార బట్టల్ని ఆయన ధరించేవాడు అంటండి. అంటే వస్త్రాలకు ఉన్నటువంటి విలువని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎంత ప్రాముఖ్యమైనటువంటివి, ఎంత విలువైనటువంటి మరి వస్త్రాలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ సమూహం ఏం చేస్తున్నారంటే వస్త్రాలని అక్కడ యేసు ప్రభు దగ్గర వెళ్తుండగా ఆ దారిని అక్కడ పరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అంటే విలువైనటువంటి వస్త్రాలు కానీ లేక మన జీవితంలో విలువైనటువంటివి మనం దేవుని కొరకు సమర్పించాలని ఈ యొక్క మాట మనకి తెలియజేస్తూ ఉందండి. రెండోది వాళ్ళు ఏం చేశారంటే కొందరు చెట్టు కొమ్మలు, అదే 8వ వచనంలో కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా కూడా పరిచారంటండి. అక్కడ చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున అక్కడ పరచడం. మళ్ళా ఇదే మరి ఆ యొక్క నీతి సూర్యుడైనటువంటి నీతి రాజు అయినటువంటి ఆ గాడిద మీద వస్తున్నటువంటి ఆ యేసు ప్రభుల వారికి గౌరవార్థంగా చెట్టు కొమ్మలను నరికి అక్కడ దారి పొడుగున పరచడం మనము చూస్తూ ఉంటున్నామండి. ఏంటి చెట్టు కొమ్మలు నరకాలి అంటే కొంత కష్టమా ఈజీ అవుతుందండి? ఈజీ అంటే కష్టమా? చెట్టు కొమ్మలు నరకాలంటే కొంత కష్టం అవుతుంది. మరి ఈ రోజు చెట్టు కొమ్మలు నరుక్కొచ్చారు మన బంగారు శెట్టి గారు కదండి. ఆ ఈత కొమ్మలని అన్నింటినీ నరుక్కుని వచ్చారు. నిజానికి కష్టమైన పని. మనమైతే నరకలం. ఎందుకంటే దాని చివర ముళ్ళులు ఉంటాయండి. ఆ చెట్టు ఆ కొమ్మకి చివరన, ఆకులు చివరన
అలాగే ఖర్జూరపు మట్టలకి కూడా వాటికి కూడా మరి ముళ్ళు ఉంటాయండి. అటువంటి ముళ్ళు గలటువంటి ఆ కొమ్మల్ని వారు నరకడానికి ఆ పొలంలోకి వెళ్ళి వాటిని నరికి తీసుకొచ్చారంటండి. ఇది ఈ యొక్క కొమ్మల్ని నరకడం అనేది మరి కష్టమైనటువంటి పనిగా ఇది సాదృశ్యంగా ఇక్కడ చెప్పబడుతుంది. అంటే యేసు ప్రభుల వారి నిమిత్తము, దేవుని నిమిత్తము రక్షణలో జీవిస్తున్న మనము మన కష్టాన్ని దేవుని కొరకు మనము వెచ్చించాలండి. కష్టపడే మరి యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. కష్టపడడానికి మనము ఇష్టపడాలండి. ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు. ఇక్కడైతే ప్రజలు ఏం చేశారంటే ఆ యొక్క చెట్టు కొమ్మల్ని నరికారు. చెట్టు కొమ్మలు కష్టానికి సాదృశ్యంగా ఇక్కడ చూడొచ్చు. అంటే వారి యొక్క ప్రజల యొక్క కష్టాన్ని దేవుని దగ్గర, యేసు ప్రభువుల దగ్గర అక్కడ పెట్టిన మాట సందర్భం మనకి తెలియజేస్తున్నాం. ఆ విధంగా మరి ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉంటున్న మనము దేవుని కొరకు కష్టపడే వారముగా మనం ఉండాలని ఇక్కడ చెట్టు కొమ్మలు మనకి తెలియజేస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఏం చేశారంటే తర్వాత దావీదు కుమారునికి జయము జయమని అక్కడ చెప్తున్నారు. ఆయన ముందు వెళ్ళిచుండిన వారు, వెనక వెళ్ళిచుండినటువంటి ఆ జన సమూహాలు ఏమని అంటున్నారంటే, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయమని అక్కడ కేకలు వేయడం మనము చూస్తూ ఉంటున్నామండి. ఈ విధంగా కేకలు వేసి అక్కడ వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ పట్టణస్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే 10వ వచనం కిందలో పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవర పట్టారంటండి. ఇక్కడ చూడండి, పట్టణస్తులందరూ ఈ విధంగా యేసు ప్రభుల వారు ఆ గాడిద మీద ఎక్కి జయము జయమని కేకలు వేస్తూ ప్రజలందరూ కూడా వస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ, ఆ పట్టణస్తులందరూ కూడా కలవరపడినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఈ మాట మనకి ఏం చేస్తుందంటే, దేవునిలో జీవిస్తున్న విశ్వాసులుగా ఉంటున్న మనము మన హృదయాన్ని కలవరపరుచుకోకూడదండి. ఏమంటారంటే, దట్ డు నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్ అనేసి ఉంటుంది ఈ మాట. మరి మీ హృదయాన్ని కలవరపడనీయకూడని యోహాను సువార్త 14:28 మాట ఉంది. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెలవనీయకుడు అనేసి ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం. రాజుగా మరి యొక్క వస్తున్నటువంటి యేసు ప్రభుల జనసమూహంతో ముందు వెనకాల అక్కడ ఉండి దావీదు కుమారునికి జయము జయమని చెప్పుతూ వెళ్తున్నప్పుడు పట్టణస్తులందరూ కూడా కలవరపడ్డారంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ హృదయాన్ని మీరు కలవరపరచుకోవద్దన్నట్టుగా ఇక్కడ మనకి చెప్తున్నాడండి. ఇప్పుడు మరొక మాట ఇక్కడ మనం చూద్దాము. కిందకి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ నా మందిరము ప్రార్థన మందిరం, ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, కుప్పలను, వారి పీఠములను పడద్రోసాడండి. నా మందిరము ప్రార్థన మందిరం అనబడుతుందనేసి ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ యొక్క దినములో, ఈ యొక్క మట్టల ఆదివారం దినమున యేసు ప్రభుల వారు ఈ విధంగా జయోత్సవం చేస్తూ జయప్రవేశం చేస్తున్న సందర్భంలో ఆయన మందిరంలోకి వెళ్ళాడండి. ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, యేసు దేవాలయంలో ప్రవేశించాడు. క్రయ విక్రయం అంటే అమ్మకాలు జరుగుతున్నాయి అన్నమాట అండి. వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారు ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న వారు అందరినీ కూడా ఈ అమ్మకాలు చేసుకున్న వారి మందిరంలో అందరినీ కూడా వెళ్ళగొట్టాడంటండి. వెళ్ళగొట్టి రోకలు మార్చి వారిని, బల్లలను, కుప్పలను, వారి పీఠములను ఆయన పడద్రోసాడంటండి. పడద్రోసి ఏం చెప్తుందంటే ఇక్కడ నా మందిరము మరి అన్య ప్రజల అందరికీ కూడా ప్రార్థన మందిరం అనేసి ఒక మాట యోహాను సువార్తలో మనం అక్కడ చూస్తూ ఉంటున్నామండి. మత్తయి సువార్తలో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడిననేసి ఇక్కడ యేసు ప్రభుల వారు ఇక్కడ మనకి చెప్తున్నాం. అవునండి, మన ప్రార్థనా మందిరాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుణ్ణి ఆరాధించుకునే వారిగా మన ఆలయంలో ఉండాలండి. అంతేకాకుండా మన హృదయాలు కూడా ఈ విధంగానే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయననేసి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనదండి. ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని మనము పాడు చేయకూడదు అనమాట. మరి ఈ మన హృదయంలో
దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. మన ఆత్మ దేవుని యొక్క ఆలయమైందండి. అందుకని అంటాడు ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మనలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అంటున్నారండి. చాలా మంది ఇలా ఎరగనటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. మరి పుట్టిన తర్వాత జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో మనలో జీవిస్తుందన్న విషయం కూడా కొంతమంది మరి గ్రహించరండి. అందుకని అంటున్నాడు, మీ దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అని అంటున్నాడు. మనం ఎరుగుతున్నామా, మనం తెలుసుకుంటున్నామా మన ఆత్మ మనలో, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుందని. ఒక దినమున మన జీవితాలకి ముగింపు దినమునే ఈ యొక్క శరీరాన్ని మనం విడిచిపెట్టుకోవాల్సిన దినము వస్తుందండి. ఆ దినము మరి దేవుడు తను దయచేసినటువంటి ఆత్మ దాన్ని దయచేసిన దగ్గరికి అది వెళుతుందని కూడా చెప్తున్నారండి. మరి శరీరం అయితే ఇక్కడే ఉండిపోతే, కానీ తర్వాత దేవుని యొక్క రాకల్లో మరి మహిమ శరీరాలు ధరింప చేసుకుని దేవుడు మనందరిని కూడా మరలా మరి పరలోకానికి తీసుకువెళ్తాడన్న మాటలో వాక్యం కూడా మనకు తెలుసు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను దుఃఖపరచుకోకుండా, దాన్ని మరి నష్టపరచుకోకుండా దేవుని యొక్క ఆత్మను మనము మరి ఆత్మపూర్లుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన కదా, దేవుడు వారిని పాడు చేస్తాడని, పరిశుద్ధంగానూ పవిత్రంగానూ ఆలయంలో మనం జీవించాలని దేవుడు మనకి ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఈ పామ్ సండే రోజున యేసు ప్రభువు వారు మరొక కార్యాన్ని చేసేటండి. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి 13వ వచనంలో ఇక్కడ ఉంది, గుడ్డివారును కుంటివారును 14వ వచనంలో కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచినండి. మరి ఇక్కడ చూస్తున్నాం కదా, యేసు ప్రభువు వారి యొక్క పామ్ సండే రోజున దేవాలయంలో ఏం చేశాడంటే, గుడ్డివారు కుంటివారు కూడా వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచాడండి. ఏంటి, మనం ఈ యొక్క మట్టరాదివారం దినమున గాడిద మీద ఎక్కాడు యేసు ప్రభు, ఊరేగించాడన్న సందర్భం ఒకటే కాదు. కానీ ఇక్కడ మనకి ఈరోజు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, బట్టలు దారి పొడుగున పరిచారు. అంటే మనం విలువైనటువంటి మన జీవితాలు దేవునికి అర్పించాలి, విలువైనటువంటి వస్తువులు దేవుని కొరకు మనం అర్పించాలన్న సందర్భాన్ని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా చెట్టు కొమ్మల్ని నరకడం అంటే మరి దారి పొడిగిన పరిచారంటే చెట్టు కొమ్మలు, అది కష్టానికి సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. దేవుని కొరకు మనము కష్టపడి పనిచేసే వారంగా ఉండమని ఈ చెట్టు కొమ్మలు మనకి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పట్టణం అంతా గలిపిలి, ఎందుకంటే ఆయన దావీదు కుమారుడా చేయని చెప్పుకున్న మాటలు మనము విన్నాం. అలాగే యేసు ప్రభువు అదే దినమున ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఆ గువ్వలు అమ్ముకునే వారిని, రోకలు మార్చే వారిని అందరిని కూడా వెళ్ళగొట్టి సందర్భము మనం చూస్తున్నాం. ఆఖరిగా యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, కుంటి వారిని గుడ్డి వారిని అక్కడ స్వస్థపరిచారండి దేవాలయంలో. ఆ దినమున దేవుడు చేసినటువంటి ఈ స్వస్థత కార్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ విధంగా దేవుడు మరి యొక్క మట్టల ఆదివారం దేవుడు చేసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనమందరం తెలుసుకుని జ్ఞాపకం ఉంచుకొని దేవుడు తెలియజేసిన మాటల ప్రకారంగా మనమందరం కూడా జీవించాలని తెలియజేస్తూ ఈ క్లుప్తమైనటువంటి సందేశాన్ని నేను ఇంతతో ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకమైన కృపగల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాగణుడుగా మహోన్నతుడు ఉంటున్న తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఈ యొక్క మట్టల ఆదివారం దిన మా ప్రభావం ఏ విధంగా యెరూషలేము వీధులలో మా తండ్రి నీతి సూర్యుడుగా, ఒక రాజుగా ఏ విధంగా నువ్వు మరి ఊరేగించబడ్డావో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా ప్రభా అనేక మంది తన విలువైనటువంటి వస్త్రాలని అక్కడ దారి పొడుగున పరిచినట్లుగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా ఖర్జూరపు మట్టలను నరికి ఇదిగో ప్రభా దారి పొడుగున పరిచినట్లుగా కూడా మేము చూస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలుగా, మీ స్తోత్రాలు ఈ మాటలు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా అదే దినమున నువ్వు అద్భుతకరమైనటువంటి స్వస్థత కార్యాలు నువ్వు జరిగించుకున్నావు మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఇటువంటి మాటలను మాకు వినిపించి తెలియజేసిన గొప్ప తండ్రి
స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని విన్నటువంటి మాటలు మా హృదయంలో మంచి నేల పడినటువంటి విత్తనముల వలె అవి ఫలించుట్లో సహాయం చేయమని కోరుతున్నాం. మా విశ్వాసానికి బలపరుచుకొని ముందుకు సాగ సహాయం చేయండి. రానున్న దినాల్లో కార్యక్రమాలన్నింటిలో కూడా మీరుండి మా ప్రభావ మీరే తోడండి, కార్యాలన్నింటిలో కూడా మీరే సఫలం చేయమని కోరుచు ఈ కొద్ది మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరిన గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమని ఏమన్నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తలలో ఉంచిన మనందరికీ సత్య సువార్త సహవాసమునకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదములు